ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత పూతలపట్టు పంచాయతీలో 50 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి కాంప్లెక్స్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయల విలువతో నిర్మించినటువంటి గ్రంథాలయ భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. 40 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవి శుభ పరిణామం. పూతలపట్టు పురోభివృద్ధిలో ఇవన్నీ కూడా ఒక మైలురాళ్ళుగా నిలుస్తాయి. పూతలపట్టు నియోజకవర్గానికి ఇప్పటికే కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలని అలాగే సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడ ఏ లోటు లేకుండా కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే పూతలపట్టు నియోజకవర్గం ముందుగా పూతలపట్టు మండల కేంద్ర ప్రజలు చూడబోతారు. సుమారు 1,15,00,000 రూపాయలతో ఈరోజు జరిగినటువంటి పనులకి ప్రారంభోత్సవం జరిగింది. ఇంకా రోడ్లు అలాగే సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, చెరువులు, ఎన్ఆర్ఐసిఎస్ ద్వారా మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. వాటన్నింటినీ కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. గతానికి ఇప్పటికీ మార్పును చూడమని కోరుతున్నా. ముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే కంటికి కనిపించాలి, ప్రతి మనసుని కదిలించాలి, ప్రతి ఇంటిని పులకింపజేయాలి. కూటమి ప్రభుత్వం వీటినన్నింటినీ సంతృప్తిపరుస్తూ పాలన సాగిస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.